జై శ్రీరామ్ అందరికీ అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇవాళైతే ఫ్రెండ్స్ మనమైతే ధూల్పేట్కి అయితే విజిట్ అయినాం. ఇది 2025 మేకింగ్. ఇదైతే మనకు ధూల్పేట్లో సుందర్ కళాకార్ గణేష్ పక్కకే ఉంది ఫ్రెండ్. ఈ షెడ్ సోను సింగ్ కళాకార్ అని చెప్పి ఒక షెడ్ ఉంది. ఇక్కడైతే వేరే లెవెల్ విగ్రహాలు ఉన్నాయి. మొత్తం కుందనలతోని ఫినిషింగ్ వేరే లెవెల్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఇవాళైతే మా తమ్ములతో మా ఫ్రెండ్స్తో అందరితో కలిసి అయితే మా గణేష్ని అయితే బుక్ చేద్దామని వచ్చినాం. ఈడికి వచ్చి చూస్తే మాత్రం రేట్లు అయితే 1,50,000, 2,00,000, 3,00,000, లక్ష మీదకెళ్ళి మాత్రం దిగుతూనే లేరు రేట్లు అయితే. మొత్తం సోలాపూర్ డిజైన్ అంట, ముంబై డిజైన్ అంట. గణేష్ మాత్రం వేరే లెవెల్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక్కసారి విజిట్ గాంధీ గణేష్ సింగ్ కళాకార్ అని. కానీ రేట్లు మాత్రం చాలా ఓవర్గా రేటు చెప్తారు. ధూళిపేట అందరూ మాట్లాడుకొని ఏదో వీళ్ళంతా ఒక టీం మాట్లాడుకొని రేట్లు చెప్తున్నట్టు మొత్తం చాలా టూ మచ్ రేట్లు చెప్తున్నారు ఫ్రెండ్స్. కానీ చూసి వెళ్ళండి, గణేషునికి ఒక 10-15 రోజులు ఉండగానే వెళ్ళండి, అప్పుడు ఆటోమేటిక్ రేట్లు మొత్తం దిగిపోతాయి. ఇప్పుడు ఏంటంటే అందరూ ఒకటేసారి వస్తారు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తారు రేటు. కానీ చూసి తీసుకోండి ఫ్రెండ్స్. గణేషులు అయితే చాలా చాలా జబర్దస్త్ అయినాయి ఈసారి ధూళిపేటలో అయితే. ఎక్కడెక్కడికెళ్ళో బెంగళూరు, కర్నూలు, కర్ణాటక ఎక్కడెక్కడికెళ్ళో వచ్చి వాళ్ళు ఏం చేస్తారు. కానీ ఈసారి ధూళిపేటలో మాత్రం చాలా బొజ్జగనిపోయాలి ఎక్కువ. ఇదైతే మాకు ధూళిపేటలో వచ్చేసి హనుమాన్ గుడి ఫ్రెండ్స్. వేరే లెవెల్ గుడి అయితే. విగ్రహం అయితే 50-60 ఫీట్లు ఉంటుంది. చాలా నేను ఫస్ట్ టైం విజిట్ అయిన గుడికి. నేను ఉంటా ఓల్డ్ సిటీలోనే కానీ ఎప్పుడు చూడలే గుడిని. నేను ఫస్ట్ టైం విజిట్ కాగానే నాకైతే ఇలానో డిఫరెంట్ అనే ఫీలింగ్ వచ్చింది. డైరెక్ట్ దేవుణ్ణి చూస్తున్నట్టే ఫీలింగ్ వచ్చింది నాకైతే. ధూల్పేట్లో రామనవమి ఈ గుడి నుండే స్టార్ట్ అవుతుంది. రాజాసింగ్ అన్న స్పాట్ ఈ నుండే స్టార్ట్ చేస్తారంట ర్యాలీ. ఇదైతే బొజ్జ గణపయ్య చూడండి ఫ్రెండ్స్. ఇదైతే బాలాపూర్ షెడ్ పక్కకే ఉంది మనకు. ఇది మొత్తం యాజ్ ఇట్ ఈస్ లైవ్ చూపిస్తున్నాం. ఈ గణేశుడు అయితే ఇది మొత్తం లైవ్ బాలాపూర్ గణేష్ చూడండి ఫ్రెండ్స్. కళ్ళు ఎట్లా ఓపెన్ అవుతాయో క్లోజ్ అవుతాయో ఒకసారి గణేషుని మంచిగా అబ్జర్వ్ చేయండి. ఎలా ఉందైతే వేరే లెవెల్ చేసిర్రు మాత్రం డిజైన్ అయితే. కళ్ళు తెరిచి మూస్తుంటే మాత్రం చెప్తున్నా కదా, దేవుడు డైరెక్ట్ మన ముంగల్నే ఏదో మనం పిలుస్తుండు, మనం పలకరిస్తున్నట్టే ఉంటుంది. కానీ జబర్దస్త్ ఈసారి మాత్రం వేరే లెవెల్ డిజైన్ చేశారు బాలాపూర్ గణేష్. ఇంకొకటి అలియాబాద్ గణేష్ కూడా పక్కకి ఉంది ఫ్రెండ్స్. మన ఓల్డ్ సిటీలో ఉంటుంది అలియాబాద్ అనేది. చాలా పెద్ద గణేష్ అది కూడా. కానీ బాలాపూర్ షెడ్లో మాత్రం మంచి చేసి. ఇదైతే బొజ్జ గణపయ్య. ఇది వచ్చేసి మన 6 ఫీట్ ఉంది. 6 ఫీట్ గణేష్. ఇది వచ్చేసి పామ్ గణేష్. ఈ గణేష్ వచ్చేసి మనకు 18,000 చెప్తారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 7 ఫీట్సే ఉంటుంది. మనకు ఎక్కువ కూడా హైట్ లేదు, 7 ఫీట్స్. కానీ రేట్లు మాత్రం చాలా టూ మచ్ అంటే టూ మచ్ చెప్తారు. గణేషుని చేతులు చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్ద పెద్ద చేతులు ఉన్నాయో. ఇంకా వీళ్ళు రెడీ చేస్తున్నారు. ఇదైతే సోలాపూర్ గణేష్ ఫ్రెండ్స్. ఇదైతే కుందన్ గణేష్ వేరే లెవెల్ ఉంది. కానీ ప్రైజెస్ మాత్రం వేరే డేంజర్ అంటే డేంజర్ చెప్తారు. అందరూ ఒకసారి గ్యాంగ్ పోవాలి, అప్పుడు మనకు రేట్లు తగ్గుతాయి. ఇప్పుడు సింగిల్ పర్సన్ మాట్లాడనీకే పోతే మాత్రం వేరే లెవెల్ రేట్లు చెప్తారు. చూడనీకి వచ్చినట్టే చెప్తారు వాళ్ళు, తీసుకోనీకే కాదు, ఉత్తి టైంపాస్కి వచ్చిన రేట్లు మాత్రమే చెప్తారు నోటికి వచ్చినట్టు. కానీ గణేషులు అయితే వేరే లెవెల్. ఈసారి అయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ గణేషులు ఉన్నాయి ధూల్పేటలో. నేనైతే ఎప్పుడు చూడలే, ఎన్నిసార్లు విజిట్ అయినా ధూల్పేట, కానీ ఇటువంటి గణేషులు నేను చూడలే. కానీ ఫినిషింగ్ అనేది బాగున్నాయి. చిన్నగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. గణేష్ ఫినిషింగ్ చాలా బాగుంది. కానీ చిన్న గణేష్లు ఫినిషింగ్ ఉన్న గణేష్లకి 12,000, 13,000 అంటారు. మరీ ఇంత టూ మచ్ రేట్లు పెరుగుతాయని అనుకోలేదు. మనం హోల్ సిటీలో మాత్రం ఎప్పటికీ అనుకోలేదు ఇంత రేట్ వస్తాయని. కానీ బాగున్నాయి గణేష్లు. తీసుకున్నారేమో కానీ గణేష్ ఫినిషింగ్ అనేది బాగున్నాయి, డిజైన్ అనేది బాగున్నాయి. మా బ్రదర్స్ అయితే అందరు పరేషాన్ అన్న, ఏం రేట్లు అన్న ఇవి. ఇదైతే చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 1,80,000 ఈ గణేష్ వచ్చేసి. ఇది వచ్చేసి మనకు దగ్గర 26 ఫీట్లు ఉంటుంది. చాలా బాగుంది గణేశుడు. ఒకటే గణేశుడు ఉండే షెడ్లో, ఆల్రెడీ ఆర్డర్ బుకింగ్ అయిపోయింది అది. ఈ గణేశుడు వచ్చేసి మన హనుమాన్ గణేశుడు. ఈ గణేశుడు వచ్చేసి మనకు 32,000 వరకు ఇస్తారు. ఈ గణేశుడు వచ్చేసి మనకు గుర్రం మీద సవారీ చేస్తున్నట్టు ఉంటుంది ఫ్రెండ్స్. ఇదైతే సింహం మీద సవారీ చేసిన ఉంటుంది. ఇదైతే కుందన్ గణేష్ ఇది. ఇదైతే సింహం మీద ఉంది. ఇదైతే బొజ్జ గణపయ్య. ఇదైతే మొత్తం కుందంతో మేక్ చేసిర్రు.
బాణం బాణం ఇడుస్తున్నట్టే ఉంటుంది లైట్. ఇదైతే రాముడు గణేశుడు ఉన్నాడు. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్ ఇంకా మేకింగ్ చేస్తారు. ఇదైతే భోలేనాథ్ మొత్తం భోలేనాథ్ కనబడతాడు గణేశుడు. కానీ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇదైతే నా ఒరిజినల్ ఫోటో. అదైతే మా గణేశుడు ఫ్రెండ్స్. మేము బుక్ చేసినాం. దగ్గర దగ్గర మాకు 60,000 పడ్డది గణేశుడు. ఏంటంటే అక్కడ మాకు తెలిసిన పోలీసు వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని తీసుకుపోయి కొంచెం రేట్ తక్కువ చేయించుకున్నాం. మిగతా అయితే రేట్లు మాత్రం ఏం తక్కువ చేస్తలేను. ఎవరితో మాట్లాడిపించినా తక్కువ చేస్తలేరు. అక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు లేకపోతే మనకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రం 100% రేట్ తగ్గుతుంది. ఇదైతే అమ్మవారు గణేష్ ఫ్రెండ్స్ మస్తు ఉన్నాడు. జబర్దస్త్ లుకింగ్ అనేది వేరే లెవెల్ బోరాన్ ఉన్నాయి గణేష్లు అయితే. కానీ చూస్తే మాత్రం ఆ రోజు ఇంటికి రాబుద్దే అయితే లేదు. ఇదైతే సోలాపూర్ గణేష్. ఇదంతా మొత్తం సోలాపూర్ డిజైన్లే ఉన్నాయి ఇక్కడ అయితే. ఇది పడగల గణేష్ నాగుంపం మొత్తం నాగుంపం చుట్టుకొని ఉంటుంది. రాక్షసుని చంపుతున్న గణేశుడు డిజైన్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక్కసారి విజిట్ కాండి. ఎవరికైతే పెద్ద పెద్ద గణేశులు కావాలో పెద్ద పెద్ద మండపాలు ఉన్నాయో గణేశుని వాళ్ళందరూ వచ్చి ఒకసారి విజిట్ కాండి. కానీ గణేశుడు మాత్రం చూస్తే తీసుకొని వెళ్ళిపోవాలి అట్లా ఉన్నాయి గణేశుడు అయితే. ఇది చూడండి ఫ్రెండ్స్. ఇదైతే ఆవు మీద కూర్చుండు, సింహం మీద కూర్చున్న గణేశుడు ఉన్నాడు. ఇంకొకటి మనకు ఇక్కడ సింహం ఏదో నడుస్తున్నట్టు ఉంటుంది డమరుకం గణేశుడు. ఇగో సింహం గణేశుడు ఫ్రెండ్స్. కలర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ మీద ఉన్నారు. కానీ ఒకటే మోడల్ కలర్ చేంజ్ ఉన్నాయి. ఇదైతే మొత్తం ఆకుల గణేష్ ఫ్రెండ్స్. మొత్తం ఆకులే ఉంటుంది ఇదైతే. కానీ గణేశుడు వచ్చేసి మనకు చాలా అంటే చాలా పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి ఈసారి. లాస్ట్ సైజ్ వచ్చేసి మనకు దూల్పేటలో 32 feet లాస్ట్ మేకింగ్. దానికంటే పెద్ద గణేశుడే లేడీగా దూల్పేటలో. అయితే అన్ని బొజ్జగానే ఫ్రెండ్స్. ఇది మినిమం స్టార్టింగ్ వచ్చేసి 25 నుండి స్టార్ట్ ఉంది. 25 to 40 వరకు ఉన్నాయి ప్రైజెస్ వచ్చేసి. ఇదైతే బొజ్జ గణపయ్య పడగల గణపయ్య చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇదైతే ఒక ఖైరతాబాద్ లాస్ట్ ఇయర్ ఖైరతాబాద్ గణేశుడు ఎట్లుండేనో సేమ్ గణేశుడు సైజ్ చిన్న సైజులో మేకింగ్ అనేది చేసిరు. ఇదైతే కుందం గణేష్ బొజ్జ గణపయ్య అయితే వేరే లెవెల్ ఉన్నాడు. మా తమ్ముళ్ళు అయితే ఒక్కటే బొరాలను తిరుగుతూ ఏది తీసుకుందాం ఏది ఆర్డర్ చేద్దాం అనేది. మాకైతే గణేశుడే దొరుకుతలేవు. చిన్న గణేశుడు మాకు కావాల్సిన గణేశుడు అయితే దొరకలేవు. స్టార్టింగ్ వెళ్ళగానే మొత్తం దోలాడంగా ఒక గణేశుడు కనబడ్డాడు మాకు. ఇక గణేశుని బుక్ చేసి ఇన్ని పైసలు ఇచ్చేసి బుక్ చేసి వచ్చేసినాం. ఇంకో వీడియో అనేది మేము తెచ్చేటప్పుడు వదులుతా ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్ నా ఛానల్కి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకెన్నో ఇన్ఫర్మేషన్లు ఇస్తాను నేను దూల్పేటలోకి వెళ్ళి. మనం ఉండేది లోకలే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, వాచ్ చేయండి ఫుల్ వీడియో. లైక్ కూడా కొట్టండి మీకు ఇష్టం ఉంటే నచ్చితేనే. బాయ్ ఫ్రెండ్స్.